ఆగస్టు 15 జనగణమన చెప్పట్లే, భరతమాతకి జై చెప్పట్లే, వందే మాత్రం చెప్పట్లే, తినే దాంట్లో ఊస్తున్నారు, అమ్మలాంటి ఆవును కోస్తున్నారు, నీ కూతుర్ని పట్టుకెళ్ళి వేస్తున్నారు. అయినా నువ్వు ఇంకా బయ్య అంటావేంట, కుయ్య నీ నోట్లో ఇది వెయ్య. ఇప్పుడు ఎవరు మారాలి? ఎవరు మారాలి? నువ్వు మారాలి. నువ్వు తినేదేదో చూసుకుని మారాలి. యువర్ నేమ్ ఈజ్ శర్మ, యు ఆర్ ఈటింగ్ షవర్మ రాస్కెల్. సనాతన ధర్మం అంటే చాలామంది అంటే మన వాళ్ళు కూడా ఇప్పుడు అది ఒక రిలీజియన్ అనుకుంటారు. ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ నేర్పించలేరు కాబట్టి. సనాతన ధర్మం గురించి చెప్పండి, అంటే అసలు ఎగ్జాక్ట్ డెఫినేషన్. సనాతన ధర్మం ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్, మూఢత్వం కాదు. ఉదాహరణకి ఇక్కడ ఉన్న వాళ్ళంతా దేవుణ్ణే నమ్మక్కర్లేదు, ఆమె ఏథిస్ట్ అని కూడా అనొచ్చు, అన్న కూడా నువ్వు బతుకుంటావు. అది ఎందుకు సనాతన ధర్మం. విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ గుర్రాలని అమ్ముకోవడానికి వచ్చి, విజయనగరం మహారాజుల గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే, మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణం. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసన్స్, ఐ రెస్పెక్ట్ యూ. సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరూ క్షమించం. ఇక్కడ అదే ఇతర మతాల్లో నేను ఏతిస్ట్ని అంటే అసలు భూమిలో ఉంటాం అట్లా. అందుకని మనది హ్యూమన్ అండ్ డివైన్, మిగిలింది అంతా డీమెన్. అందుకే చూడండి, హిందువులు ఏ దేశం మీదకి వెళ్ళి దాడి చేయలే, ఆక్రమించలే, వాళ్ళ ప్రార్థనా కట్టడాన్ని మనకి అట్లే. అది మన గొప్పతనం. అది ఇంకా ఏ పిశాచ మతాలు ఈ దేశానికి వచ్చి ధర్మనాశనం, దేవాలయ ధ్వంసాలు ఇవన్నీ చేశారు మనకు తెలుసు. ఇక్కడ ప్రాబ్లం సనాతన ధర్మం గొప్పతనం తెలియాలి, అట్ ద సేమ్ టైం మన ధర్మనాశనం చేస్తున్న వాళ్ళు మన సోదరులు కాదని తెలియాలి. మనకున్న పెద్ద దుర్భావం ఏంటంటే, ఏదైనా ఒకటి కదండి, ఎవడో చెప్పింది అన్నీ ఒకటి నిరూపించి చూస్తా, ఊరికే స్టేట్మెంట్లు ఇచ్చేసేది. కాబట్టి సనాతన ధర్మం మాత్రమే ప్రపంచ శాంతిని ఇవ్వగలదు. బుద్ధిజం గురించి ఏం చెప్తారు స్వామీజీ మీరు? అదొక కాలానికి సంబంధించి వచ్చింది, వెళ్ళిపోయింది అంటారా మొత్తం? ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండొచ్చు, కానీ ఆ బుద్ధుడు కోరుకున్న బుద్ధిజం అయితే ఇక్కడ లేదు. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా ప్రపంచ శాంతిని కోరుకునేది ఓన్లీ సనాతన ధర్మం అని, అప్పుడు నాకు ఆ డౌట్ రేజ్ అయింది నా మైండ్లో. అంటే వాళ్ళు కూడా శాంతిని లైక్ ప్రవచిస్తుంటారు కదా, సో వాట్ ఈస్ ఇక్కడ ఒక తేడా ఉందన్న. ఇప్పుడు నువ్వు ఆ పిల్లోడిని చాలా గౌరవిస్తావు, కానీ అన్న ఒకసారి సెల్లువు, ఒకసారి ఫోన్ చేసుకుంటా అన్నాడు, తెలిసినాడు కదా అని ఇచ్చావు. వాడు అటు నుంచి లిఫ్ట్లోకి వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఈ ఎంటర్లేదు, పెండకూడలేదు, గురించి మళ్ళీ వస్తాను పైకి వెళ్ళిపోతావు. ఎందుకని? ఫ్రెండ్ కాదు, దొంగడు. అదేందే నీ రియాక్ట్ అవుతావుగా. అవును, అది సనాతన ధర్మం. అన్నాళ్ళు పీకి సెల తెచ్చుకుంటాం. నువ్వు చెప్పిన బుద్ధి ఉందే, చాలా వరకు బుద్ధి లేని నిజం అయిపోయింది. దానివల్ల మన నపుంసకులు అయిపోయారు. సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, వాడు వచ్చి తగలేసి వెళ్ళిపోయారు. 10,000 తలకాయలకు వచ్చారు, వీళ్ళు మంత్రం చేస్తున్నారు. ఈ చరిత్ర రాసిన చరిత్రకారుడు అన్నాడు, అయ్యో ఈ నలంద యూనివర్సిటీని తగలబెట్టి అన్ని వేల మంది తలకాయలు కోసారు, వచ్చిన వాళ్ళు 17-18 మంది. ఇది జరగకుండా ఉండాలంటే ఈ 10,000 మంది హాస్టల్లోంచి బయటకు వచ్చి ఫు అని ఊసింటూ కొట్టిపోయి ఉండేవాళ్ళు కదా. కాబట్టి నిన్ను నైరాశ్యంలోకి పంపేది, నిన్ను నపుంసకుండా చేసేది మనకొద్దు. వీ వాంట్ సనాతన ధర్మ which is ready for peace and make pieces also. Rendu. If you want peace, then ready for fight.
నాట్ కోవర్ట్. ఎవరు చెప్పారు? భీష్ముడు చెప్పాడు. నువ్వు చేతగాని వాడిగా ఉండడానికి సనాతన ధర్మం చెప్పదు. భీష్ముడు అన్నాడా? భీష్ముడు చెప్తాడు, ఆ, నీకు శాంతి కావాలా, బలంగా ఉండు, దృఢంగా ఉండు, అంతే. నువ్వేం కొట్టకలే, తిట్టకలే, బలంగా ఉండు, అంతే. బలంగా ఉండు, అంతే. యుద్ధం చేయడానికి పవర్ ఉన్నవాడికే శాంతి గురించి మాట్లాడే అర్హత అంతే, ఉంటది. అంతే కదండి. ఉమ్, ఒక 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 అసమర్థుడు శాంతి గురించి మాట్లాడకూడదు, అర్థమైందా? సమర్థుడే మాట్లాడాలి. శాంతి ఈజ్ ఓన్లీ పాసిబుల్ బై స్ట్రెంగ్త్, నాట్ బై వీక్నెస్. ఇప్పుడు మీరు నలంద యూనివర్సిటీ కాలువబడ్డదని చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది స్వామి. అది కాలువడానికి ఆల్మోస్ట్ కొన్ని డేస్, కొన్ని మంత్స్, మోర్ దెన్ 6 months. మోర్ దాన్ 6 అంటే అన్ని పుస్తకాలు ఉండేనా మన దగ్గర? తాళపత్ర గ్రంథాలు ఈజీగా తగలబడతాయి, అలా తగలబడుతూనే ఉన్నాయి. అంటే ఈజీగా తగలబడేవి కూడా అన్ని డేస్, అంతే, అన్ని ఇంకా మంత్స్ అర్థం చేసుకోండి. ఎందుకు తగలబెట్టాడు? వాడికి ఉపకారం చేశారు, వైద్యం చేసి. అమ్మో, వీళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంది, భవిష్యత్ తరాలు బాగుపడిపోతాయని తగలబెట్టాడు. అంటే వాళ్ళకి తెలిసిన విద్య ఏంటి? తగలబెట్టడం, తలకాయలు ఎగరగొట్టడం, అంతే కదా. కానీ నేను బాధపడేది వాళ్ళ గురించి కాదు నాన్న. వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళ పుస్తకం మస్తకం కరెక్ట్గా ఉన్నాయి. నువ్వు దరిద్రుడివి, నువ్వు మీన్స్ అయ్యాన్ని మా తల ఒకటే కదండి, ఈ రోజుల్లో ఏంటండి అంటాడు వీడు. బంగ్లాదేశ్లో ఎవరిని కోస్తున్నారు, ఎవరిని తగలబెడుతున్నారు, ఎవరిని వేలాడదీస్తున్నారు, ఏ శవాలని? చిన్న బిడ్డ, పసిబిడ్డ లేకుండా తగలబెట్టేస్తున్నారు. ఆ చెరువు గట్టంటా శవాలే. ఆడపిల్లని బట్టలు తిప్పదిప్పి ఇంకో ఆడది దాని వాడికి సహకరిస్తూ యాసిడ్ పోసి వీడియో తీసి నాశనం చేస్తుంది. ఇదంతా కేవలం దేనివల్ల వచ్చింది? మత పిశాచాల వలన కదా. కాబట్టి నువ్వు అసమర్థుల్లానే ఉండకూడదు, ఏదో పెద్ద దాడి చేసేవాడిలాగా ఉండకూడదు. జస్ట్ బలంగా ఉంటే చాలు. అంటే అసలు అన్ని 6 months కాల్చేంత ఏముండొచ్చు అంటారు చాలా. స్వామి? అసలు అంటే మన లిటరేచర్ అంతే ఉందయ్యా. ఇప్పుడు నా దగ్గర ఉన్న పుస్తకాలు చదవడానికి నాకు 1000 ఏళ్ళు పడద్దు, అన్నీ ఉన్నాయి. ఇంకా అప్పుడు మన దగ్గర ఎన్ని ఉండి ఉండాలి? ఇన్ని కాలిస్తేనే మన దగ్గర ఇంత ఉంది. ఇప్పుడు ఇన్ని కాలిస్తే ఎంత ఉంది, కాల్చకుండా ఉన్నది ఎంత? నీకు అర్థమేలా చెప్తాను. మా పెద్ద స్వామి వారు, ప్రభుపాదులు వారు, వారు గురువుగారు చెప్పారు, ఐ కెన్ గివ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ 1 శ్లోక ఫర్ 1 year. భగవద్గీత శ్లోకం మీద, ఒక్క శ్లోకం మీద 1 year లెక్చర్ ఇస్తాను. ఎవ్రీ డే ఆన్ సేమ్ శ్లోక, బట్ డిఫరెంట్ పర్పస్. నేను కూడా అది విన్నాను స్వామి. ఏంటంటే మనకి ఫస్ట్ శ్లోకంలో ధర్మ అని వస్తుంది కదా, ఓన్లీ ఆ ఒక్క ధర్మ అనే వర్డ్నే 1 year ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని కూడా అంటారు కదా. వై నాట్? ధర్మ క్షేత్రే కురుక్షేత్రే అని వస్తుంది అక్కడ. ధర్మ జస్ట్ అంతే. మీరు గమనించండి, భగవద్గీతలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ కదా. అవును. లాస్ట్లో ఏంటి? కిమకుర్వాత్ లాస్ట్ శ్లోకం సంజయ ఉవాచ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఇక్కడ యాతో ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర, అక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంవేతోత్సవం మామకా పాండవస్య కిమకుర్వ సంజయ. ఇక్కడ యాతో ఎండ్ అయింది కదా, అక్కడ యాతో మొదలైంది. రాధా మనోహర్ దాస్ ప్రభుజీతో ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. సో ఎలాంటి టాపిక్స్ గురించి మీరు వినాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. సో దట్ మేము ఆ టాపిక్స్ పైన ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్ మీకోసం చేస్తాము. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఏ గెస్ట్ని వివేక్ టాక్ షోలో చూడాలనుకుంటున్నారో చెప్పండి. ఆ గెస్ట్ని మీకోసం తీసుకురావడానికి ట్రై చేస్తాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వివేక్ టాక్స్.